నిజర్ హత్యతో భారత్ కెనడా మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే ఈ విభేదాలు ప్రస్తుతం కెనడాలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులపైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కెనడాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య దాదాపు 86% పడిపోయిందని తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో నిరాధార ఆరోపణలతో ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. తాజాగా భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా భారీగా తగ్గించింది. గతేడాది 4వ త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య అంత క్రితం త్రైమాసికంతో పోల్చితే ఏకంగా 86% తగ్గుదల నమోదైంది. గత ఏడాది కెనడాలో జారీ చేసిన స్టడీ పర్మిట్లలో కేవలం 14,910 మందికి మాత్రమే అనుమతులిచ్చినట్లు కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా తెలిపారు. అంతకుముందు త్రైమాసికంలో ఆ సంఖ్య 108,940గా ఉంది. గతంతో పోలిస్తే ఆ సంఖ్య దాదాపు 86% పడిపోయినట్లు మార్క్ చెప్పారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పలు యూరప్ దేశాల్లోని కాలేజీలను ఎంచుకుంటుంటారు. ఇక కెనడాలో విద్యను అభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే సింహభాగం. కెనడా ఇమిగ్రేషన్ విభాగం ప్రకారం 2022లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లలో భారతీయ విద్యార్థుల వాటా ఏకంగా 41%గా ఉంది. రెండు 2022లో ఏకంగా 2,25,835 మంది భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు లభించాయి. అయితే ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యతో కెనడా, భారత్ మధ్య ప్రస్తుత తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విద్యార్థులు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే భారత్లో దౌత్య అధికారులు భారీగా తగ్గిపోవడంతో ఎక్కువ స్టడీ పర్మిట్లను పరిశీలించడం కుదరడం లేదని కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడే ఎలాంటి మార్పు కనిపించే అవకాశాలు లేవని పేర్కొన్నారు. అంటే భవిష్యత్తులో కూడా కెనడాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. కెనడాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికంగా ఉంటారు. 2022లో అన్ని దేశాలకు కలిపి కెనడా 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా అందులో 41% స్టడీ పర్మిట్లను భారతీయ విద్యార్థులే దక్కించుకున్నారు. మరోవైపు కెనడాలోని యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులే ప్రధాన ఆదాయ వనరు కాగా అందులో భారతీయులు అధికంగా ఉంటారు. కెనడాలోని యూనివర్సిటీలు స్థానిక విద్యార్థులతో కన్నా అంతర్జాతీయ విద్యార్థులతోనే నిండిపోయి ఉంటాయి. మరోవైపు విదేశీ విద్యార్థుల వలసలు గణనీయంగా పెరిగాయని, దీంతో కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల మార్క్ మిల్లర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ దేశంలో నివసిస్తున్న విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే యోచనలో ఉన్నామని కూడా చెప్పారు. ఒకప్పుడు భారత్ నుంచి కెనడా వెళ్లి చదువుకోవడం అంటే అదో గౌరవం, ప్రతిష్టాత్మకంగా ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల్లో భారత్, కెనడా మధ్య సిక్కుల విషయంలో నెలకొన్న దౌత్య వివాదాలు ఇప్పుడు ఆ దేశానికి వెళ్లాలనుకునే మన విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఈ కారణంగా కెనడా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోతుంది. సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడాలో నెలకొన్న పరిణామాలు భారతీయుల్ని కలవరపెడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం భారత్ నుంచి ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లిన భారతీయుల సంఖ్య 2.25 లక్షలుగా ఉండేది. ఇది అంతర్జాతీయంగా కెనడాకు వచ్చిన విద్యార్థుల జనాభాలో ఇది 41%. కానీ గతేడాది సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులైంది. ఆ తర్వాత భారతీయ విద్యార్థులకు ఇచ్చే పర్మిట్ల సంఖ్యను కెనడా తగ్గించేసింది. దీంతో భారత్ నుంచి కెనడాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఏకంగా 86% పడిపోయినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అంతకుముందు ఏడాది అదే సమయంలో 108,000 మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వస్తే గతేడాది మాత్రం కేవలం 15,000 మంది మాత్రమే వచ్చారు. అంటే కెనడా వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఎంత భయపడుతున్నారో, పర్మిట్ల ప్రభావం వారిపై ఎంత ఉందో ఇట్టే అర్థమవుతోంది. కెనడాకు భారతీయ విద్యార్థుల రాక పడిపోవడంతో ఆ దేశంలోని యూనివర్సిటీల ఆదాయం పైన ఆ మేరకు ప్రభావం పడింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గితే విద్యార్థులకు జారీ చేసే పర్మిట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఏడాది అయినా విద్యార్థులు కెనడా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారా లేదా అన్నది ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఆధారపడనుంది. దీనికి తోడు విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ కెనడా వలసల శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ప్రకటనలు సంచలనంగా మారింది. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగిత, ఇళ్ల కొరత నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు అమిత ప్రాధాన్యం ఏర్పడింది.
కెనడా నిర్ణయాలు భారతీయులపైన ప్రభావం చూపిస్తాయన్న భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.